అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. పంటల్లో చాలా వరకు సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం పంటలను కాపాడుకునేందుకు రైతులు ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం తెలియజేస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. గత కొన్ని రోజులుగా కురుస్తున్న అధిక వర్షాల వలన వివిధ పంటలలో కొన్ని రకాల చీడపీడల ఉధృతి అధికంగా ఉండే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్న పంటలైన వరి, ప్రత్తి, మొక్కజొన్న, సోయా చిక్కుడు, కంది, పెసర, మినుము వంటి పంటలలో ప్రస్తుతం ఉన్న పంట దశలో కొన్ని రకాల చీడపీడలు ఈ అధిక వర్షాల వలన ఆశించే అవకాశం ఉంది. కావున వానాకాలంలో రైతులు సాగు చేస్తున్న వివిధ పంటలలో ఆశించే పురుగు, తెగుళ్లు, వాటి నివారణ కొరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతులకు సూచించింది. రైతులు ముందస్తు చర్యలు చేపట్టడం వల్ల వివిధ పంటలను నష్టాల నుంచి కాపాడుకోవచ్చు. ముఖ్యంగా వరి పంట దుబ్బు చేసే దశ నుండి చిరుపొట్ట దశ వరకు ఉంది. కొన్ని ప్రాంతాలలో ముందస్తుగా నాట్లు వేసిన జిల్లాలలో వరి పంట పూత దశలో ఉంది. ప్రస్తుత పరిస్థితులలో వరి పంటలో బ్యాక్టీరియా, ఎండాకు తెగులు, కాండం తొలిచే పురుగు, ఆకుముడత మరియు సుడిదోమ ఆశించే అవకాశం ఉంది. ఆకుముడత పురుగు వర్షాలు అధికంగా ఉన్నప్పుడు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. అలాగే కాండం తొలిచే పురుగు నివారణకు సిఫారసు చేసిన మందులతోనే ఆకుముడత పురుగును నివారించవచ్చు. అలాగే ఆగస్టు మాసంలో అధిక వర్షాలు కురిసి ఒకవేళ సెప్టెంబర్ మాసంలో తక్కువ వర్షపాతం ఉండి ఉక్కపోత వాతావరణం మరియు గాలిలో అధిక తేమ శాతం ఉంటే సుడిదోమ ఆశించే అవకాశం ఉంది. కావున ఉధృతిని బట్టి నివారణ చర్యలు చేపట్టాలి. ప్రస్తుతం వరి పంటలో అధిక గాలులు వీచడం, వర్షాలు పడడం వలన పంట పసుపు రంగులోకి మారడం మరియు కొనల నుండి తెల్లటి చారలు ఏర్పడడం క్షేత్రస్థాయిలో గమనించడమైనది. ఇలాంటి పరిస్థితులలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వర్షాలు తగ్గిన తర్వాత పైపాటుగా ఎరువులను వేసినట్లయితే వరి పంట ఆరోగ్యంగా పెరిగే అవకాశం ఉంది. నీటి ముంపుకు గురైన వరి పొలాలలో సల్ఫైడ్ దుష్ప్రభావం ఆశించుటకు అనుకూలం. ఈ దుష్ప్రభావం గమనించిన వరి పంటలో మొక్క వేర్లకు తగినంత గాలి తగిలే విధంగా మురుగునీటిని తీసివేయాలి. అదేవిధంగా పొలాన్ని సన్న నెర్రలు వచ్చే వరకు ఆరగట్టి మళ్లీ నీరివ్వాలి. మొక్కజొన్న పంట మొలక దశ నుండి కంకి ఏర్పడే దశలో ఉంది. మొక్కజొన్న శాఖీయ దశలో ఎక్కువ నీటిని తట్టుకోలేదు కాబట్టి పొలం నుండి నీటిని వెంటనే తీసివేయాలి. లేనట్లయితే మొక్కలు పసుపు రంగులోకి మారుతాయి. అధిక వర్షాల వలన నేలలో భాస్వరం లోపం ఏర్పడి మొక్కలన్నీ ఊదా రంగులోకి మారే అవకాశం ఉంటుంది. కావున వర్షాలు నిలిచిన తర్వాత 5 గ్రాముల 3/19 లేదా 20 గ్రాముల DAP మందును లీటరు నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చేయాలి. కంది పంట మొలక దశ నుండి కొమ్మలు ఏర్పడే దశలో ఉన్నది. నీటి ముంపుకు గురైన పంటలో పైటోత్పొర ఎండు తెగులు ఆశించుటకు అనుకూలం. తెగులు గమనించినట్లయితే నివారణకు మెటలాక్సిల్ 2 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి నేల బాగా తడిచేటట్టు మొక్క మొదళ్ల చుట్టూ పోయాలి. సోయా చిక్కుడు పంట శాఖీయ దశ నుండి పూత, పిందె అభివృద్ధి దశలో ఉంది. అధిక వర్షాల వలన పంటలో వేరుకుళ్ళు తెగులు ఆశించుటకు అనుకూలం. తెగులు గమనించినట్లయితే వర్షాలు నిలిచిన తర్వాత కాపరాక్సీ క్లోరైడ్ 3 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి నేల బాగా తడిచేటట్లు మొక్క మొదళ్ల చుట్టూ పోయాలి. అధిక వర్షాల వలన టమాటా, వంగ, మిరప, బంతి పంటల నారుమడులలో నారుకుళ్ళు తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు కాపరాక్సీ క్లోరైడ్ 3 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి నేల బాగా తడిచేటట్లు మొక్క మొదళ్ల చుట్టూ పోయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కోళ్లలో కొక్కెర తెగులు సోకుటకు అనుకూలం. వీటి నివారణకు టీకాలు వేయించాలి. గొర్రెలలో చిటుకు, PPR, ఆవులు, గేదెలలో గొంతువాపు వ్యాధి సోకుటకు అనుకూలం. వీటి నివారణకు టీకాలు వేయించాలి. గొర్రెలలో నట్టల నివారణకు డీవార్మింగ్ చేయవలెను.